రట్టి ఈ మట్టితో చుట్టుపక్కల 100 గ్రామ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఈ జీవితం అనే షిప్లో చాలా దూరం ప్రయాణం చేశాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ జ్ఞాపకాల పుస్తకంలో రట్టి సముద్రం ఒడ్డున ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. చిరంజీవి సినిమా ఫస్ట్ డే చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, పుట్టినరోజు నాడు నాన్న కొనిచ్చే కొత్త బట్టలు వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, స్కూల్ డుమ్మా కొట్టి రట్టి జాతరకు వస్తే మన ఆనందానికి ఆనకట్ట వేసినా ఇంకా ఆగదు. చాలామందికి 100లో 90 మంది మొదట చూసిన బీచ్ రట్టి బీచ్. అలానే మీ లైఫ్లో మొదట ఏ బీచ్ చూసారో కామెంట్ చేయండి. ఇది సముద్రంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి కథ. సముద్రం. చిన్నప్పుడు ఈ సముద్రం ఒడ్డుకు రావాలంటే భయం. ఆ సముద్రంలో రాక్షసులు ఉన్నారేమో, ఈ అలలు నన్ను లోపలికి తీసుకుపోతాయేమో అన్న భయం. కానీ నాన్న వేళ్ళు పట్టుకొని రారా వెళ్దామంటే నాన్నపై నమ్మకంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నాన్న ధైర్యంతో కప్పుకున్న భయం పొరలన్నీ ఒక్కొక్కటిగా తెంపుకుంటూ అలా ఆ ఉప్పు నీరు మన కాళ్ళకు తాకగానే ఈ సముద్రంలో ఏ రాక్షసుడు లేడు అన్న నిజం తెలిసిన క్షణం, ఈ అలలు మనతో ఆడుకునే స్నేహితులు అని తెలిసిన క్షణం, అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలాగా, పురివిప్పిన నెమలిలా, లేడి పిల్లల ఈ సముద్రం అంతా చుట్టూ వచ్చేయాలని, ఈ సముద్రానికి రాజు లేదా రాణి నేనే అన్న ఫీలింగ్, ఈ సముద్రంలో ఉన్న ప్రతి వస్తువు దొంగతనం చేయాలని ఆలోచన, ఈ సముద్రం అవతల ఏదో ఉంది అన్న కుతూహలం, అసలు సముద్రం లోపలికి ఇంత నీరు ఎలా వచ్చింది అన్న అనుమానం, సముద్రం నీరు ఉప్పుగా ఎలా అయింది, అనేక ప్రశ్నలతో మనసు నిండిపోతుంది. ఆ క్షణం నాన్న మన టీచర్. ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం నాన్న చెప్పే ఉంటాడు. ఇలా ఎంతమంది నాన్నకి ప్రశ్నలు అడిగి విసిగించారో కామెంట్ చేయండి. ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం మన క్లాస్ టీచర్ చెప్పాక నాన్న చెప్పిన కథలు అన్నీ అబద్ధమని తెలుస్తుంది. కానీ మళ్ళీ నాన్న చెప్పిన కథలు మన పిల్లలకి చెప్పాలి. ఆ కథలే అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నాన్న అనేవాడు ఒక అద్భుతం కాబట్టి. అలా రట్టి జాతరలో మనకి ఇష్టమైన బొమ్మలు కొనమని అల్లరి చేస్తుంటే, అమ్మ తిడుతుంటే, నాన్న మనకు సపోర్ట్ చేస్తూ ఉంటూ మనకు నచ్చిన మనకి ఇష్టమైన బొమ్మలు కొని ఇస్తుంటే ఆ ఆనందం మళ్ళీ తిరిగి రానిది. వేసవి సెలవుల్లో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎంత బాధగా ఉంటుందో, అలా ఈ రట్టి జాతరను విడిచి ఇంటికి వెళ్తుంటే అంతే బాధగా ఉంటుంది. అలా ఎంతమందికి చిన్నప్పుడు అనిపించింది? చిట్టి చిట్టి చేతులతో సముద్రం ఒడ్డున కట్టిన గూళ్ళు, ఒడ్డున దొరికిన శంఖాలు, గవ్వలు, ఇలా ఆ జాతరలో చేసిన సందడి ఒక జ్ఞాపకం. ఒక వారం రోజులు స్కూల్లో మాట్లాడుకునే వాళ్ళు ఎంతోమంది. అప్పుడే మీసాలు గడ్డాలు వచ్చే టైం. నాన్నకి ఏమీ తెలియదు. నాన్న మాటకి ఎదురు చెప్పేంత పెద్దవాళ్ళం అయిపోతాం. ఆ టైంలో ఫ్రెండ్స్తో రట్టి జాతరకి వెళ్తే బస్సులో చేసే సందడి అంతా ఇంత కాదు. అక్కడ బస్సు దిగడమే ప్రతి ఒక్కరూ హీరోలా ఫీల్ అవుతారు. ఒక్కొక్కడు ఒక్కోలా ఫీల్ అవుతుంటాడు. ఒకడు, రేయ్ గుడికి వెళ్దామా, గుడి లేదు బడి లేదు, తిన్నగా సముద్రానికి వెళ్దాం, అక్కడ 4 గంటలు సముద్రంలో స్నానం చేయాలి
అంతే. ఇలా ఎంతమంది వెళ్ళుంటారు. సముద్రం దగ్గరికి వెళ్ళాక ఇక ఆ ఫ్రెండ్స్తో ఈ సముద్రాన్ని అంతా కబ్జా చేసేయాలి, ఈ సముద్రం అంతా మన అల్లరి వినిపించాలి అనేలా ఎంజాయ్ చేస్తారు. ఆ సముద్రంలో అక్కడ బాల్తో ఆటలు, ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఇసుకలో ఆటలు. అలా ఆ ఒక్కరోజు చేసే ఆ సముద్ర స్నానం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా ఉంటుంది. ఇంకా ఈ ఫ్రెండ్స్లో ఒకడు అల్లరి దారుణంగా ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంటే మిగతా ఫ్రెండ్స్ భయంతో వద్దు వద్దు అంటుంటే వాడు మాత్రం దేవరా సినిమాలో ఎన్టీఆర్లా ఫీల్ అవుతుంటాడు. ఇలా టెంపర్ చేసే ఫ్రెండ్ ఎవడైనా ఉంటే వాడి పేరు కామెంట్ చేయండి. ఈ సముద్రం ఒడ్డున కొడక్ కెమెరాతో తీసుకున్న ఫొటోస్ ఒక మధుర జ్ఞాపకం. ఇప్పుడు ఆండ్రాయిడ్తో తీసుకున్న ఫొటోస్ చాలా వస్తున్నాయి, అవి కూడా ఒక మధుర జ్ఞాపకం. ఓల్డ్ ఫొటోస్ చూసినప్పుడు ఆ రోజులు ఎంతో బాగున్నాయని ఎంతమంది ఫీల్ అయి ఉంటారు. నిజంగా కొడక్ కెమెరాతో తీసిన ఫొటోస్ అయితే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఆ ఫొటోస్ చూస్తే మాత్రం ఆ ఫీలింగే వేరు. రట్టి జాతర వచ్చిందంటే సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్ అయినా, 7 సముద్రాల అవతల గల్ఫ్ కంట్రీలో జాబ్ చేస్తున్న మన అన్నైనా, అరే రట్టి యాత్రకి వెళ్ళి ఎంజాయ్ చేయరా, ఎలా ఎంజాయ్ చేసావో నాకు చెప్పరా అని అడగకుండా ఉండలేడు. ఎందుకంటే వాళ్ళ మనసంతా ఆ జాతరపై ఉంటుంది. ఇక సముద్ర స్నానం అయ్యాక జాతరలో వీళ్ళు చేసే సందడి మామూలుగా ఉండదు. సన్నాయి లాంటి శబ్దం చేసే పీపీ అంటారు. అది గ్యాంగ్ అందరూ కొనుక్కొని అందరూ ఒక్కసారిగా అలా ఊదుతుంటే ఆ సౌండ్కి పక్కన ఉన్న వాళ్ళు చెవులు చిల్లులు పడేలా చేస్తారు. ఇక ఆ జాతరలో ఖర్జూరం, శనగలు కొనటానికి ఎన్నో బేరాలు, ఎన్నో షాపులు తిరుగుతారు. అన్ని షాపులు తిరిగిన వాళ్ళందరూ కలిపి కేజీ శనగలు, కేజీ ఖర్జూరం ఫ్రీగా తిని ఉంటారు. అలా తిన్నవాళ్ళు ఎంతోమంది. ఇంకొకడికి ఇంకో ఆనందం, అక్కడ చిన్న చిన్న బొమ్మలను దొంగిలించడం, అక్కడ ఉన్న బెలూన్స్ని పేల్చడం వాడి ఆనందం. అలాంటి ఫ్రెండ్ ఎవడైనా ఉంటే వాడి పేరు, వాడి ఊరి పేరు కామెంట్ చేయండి. అలా జాతరంతా ఎంజాయ్ చేశాక లాస్ట్కి చెరుకు గడలు కొనుక్కుంటూ బస్సు ఎక్కుతూ వెళ్ళిపోతున్న ఆ ఫ్రెండ్స్ అందరిలో బాధ, అరే నెక్స్ట్ ఇక్కడ ఉంటామో, చదువుకోవడానికి ఇంకెక్కడికి వెళ్ళిపోతాము, ఇంకా ఈ జాతరకి రాలేమేమో అన్న బాధ వారి ముఖంలో కనిపిస్తుంది, మాటల్లో వినిపిస్తుంది. మన చుట్టూ ఉన్న కుర్రవాళ్ళు, పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళతో చేయాలని కోరిక ఉంటుంది. వాళ్ళని చూస్తే మేము మీ ఏజ్లో ఇలానే చేశామన్న జ్ఞాపకాలు, మన చిన్ననాటి నవ్వులు, ఆనందాలు ఆ జాతరలో అన్నీ మనతో తిరుగుతుంటాయి. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, రట్టి వెళ్దామని ముందే నిర్ణయించుకుంటారు. ఒక 10 మంది ఫ్యామిలీస్ అందరూ ఒక్కటిగా 2 రోజుల ముందే సమావేశం అవుతారు. ఆ రట్టి యాత్ర రోజు తెల్లవారుజామున 7 గంటలకే రెడీ అయి రట్టిలో ఉన్న వల్లభనారాయణ టెంపుల్కి దర్శనానికి వెళ్తారు. 200 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారు మన్సా రాజులు. మన్సా రాజు అయినటువంటి రాజరాజ జగన్నాథుల వారు శ్రీ రట్టి వల్లభనారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా మార్చి నెలలో దశమి నుండి పౌర్ణమి వరకు డోలోత్సవాలు జరుపుతారు. 7 రోజులు జరిగే ఈ డోలోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని ఈ రట్టి శ్రీ వల్లభనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారు. శ్రీ రట్టి వల్లభనారాయణ స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి గ్రామంలో కొలువై ఉంది. అయితే సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శించుకున్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు శ్రీ రట్టి వల్లభనారాయణ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. అది వీళ్ళ నమ్మకం. అలా స్వామి దర్శనం అయ్యాక కొబ్బరి తోటలో ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ వారు తెచ్చుకున్న
వండడానికి తెచ్చుకున్న సామాన్లు అన్నీ తీసి అక్కడ వంట మొదలు పెడతారు. అది ఒక పిక్నిక్లా ఉంటుంది. సుమారు 50 మందికి భోజనం అయ్యేలా రెడీ చేస్తారు. మన ఊరు వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి అలా కొబ్బరి చెట్ల మధ్య భోజనం చేస్తుంటే అలాంటి ఆనందం వేరు. మళ్ళీ ఆ రోజులు రావు. అలా భోజనం అయ్యాక సముద్ర స్నానాలు చేసి రట్టి జాతరను సందర్శించి అలా ఇంటికి ప్రయాణిస్తారు. ఇలా చాలామంది లైఫ్లో జరిగి ఉంటుంది. మన జీవితంలో అప్పుడప్పుడు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఆ రోజులు మళ్ళీ రావు అని బాధపడేవారు ఎంతోమంది. ఈ రట్టి ప్రయాణం మన జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నింపుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ రట్టి యాత్రతో అనుబంధం కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు మీ లైఫ్లో ఎలాంటి జ్ఞాపకాన్ని కలిగి ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. రట్టి యాత్రని ఎంజాయ్ చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మినిమం ఈ వీడియో 1,00,000 మంది చూస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.